హలో, హాయ్ అండి. నేనైతే ఆఫీస్లో ఉన్నాను. ఫ్రైడే కదా, కొంచెం అంత క్లయింట్స్ కూడా ఏమంత లేరు. మాది ఆఫీస్ వచ్చేసి బిరంగూడ అని చెప్పిన కదా. నేను ఏమంటున్నానంటే యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు. తర్వాత చాలామందికి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో సరే యూట్యూబ్లో పెడితే కొంచెం వ్యూస్ వస్తాయి. తర్వాత వీళ్ళు చూసి కొంచెం హెల్ప్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈ కామెంట్స్ ఓకే, గుడ్ కామెంట్స్ పెడితే ఏం కాదు, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి. యూట్యూబ్లో డ్యాన్స్ కానీ లేదా అగ్రికల్చర్ కానీ ఏదైనా సరే కష్టం ఉంటుందండి. కష్టపడి ఒక వీడియో పెడితే వ్యూస్ వస్తాయా రాదా అనేది తర్వాత విషయం. ఇంకొకటి ఏంటంటే అందరికీ మనీ ఎంతో కొంత అవసరం ఉంటుంది. కాకపోతే కొంతమంది జాబ్ చేస్తూ పెడుతున్నారు, మరికొంతమంది యూట్యూబ్ అంటే వాళ్ళు ఇంట్లో అగ్రికల్చర్ ఉందా ఏముందో, అగ్రికల్చర్లో వర్క్ లేనప్పుడు బట్టలు సేల్ చేసుకోవడం, శారీస్ సేల్ చేసుకోవడం అవి పెడుతుంటే వేరే వాళ్ళు మీరు అగ్రికల్చర్ అని పెట్టి మీరు ఏమంటారు శారీస్ ఎందుకు సేల్ చేస్తున్నారు అంటే ఆమె ఏదో ఒకటి చేస్తుంది కదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేని బాధ వ్యూస్కి ఎందుకు? ఇష్టమైతే వ్యూస్ మీరు చూడండి వీడియో, లేదంటే మానేయండి. అంతేగాని యూట్యూబ్లో ఏదో చేస్తున్నారని చెప్పేసి చూసుకుంటూ కామెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదంటున్నాను నేను. అట్లా అంతేగాని నేను చేస్తున్న వీడియోసే కరెక్టు, నాకు చూడండి, నాకెందుకు కామెంట్స్ పెడుతున్నారు అన్నది కాదు. ఎవరికైనా నేను నా కోసం అనట్లేదు. నేను పెట్టేదే తక్కువ వీడియోస్, నాకు టైమే ఉండదు. మామూలుగా వేరే వాళ్ళే నేను చూస్తా కదా, ఆ కామెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరెవరో చూస్తారు, సఫర్ అవుతారని నా ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప, అంతేగాని ఏదో మీరు చూస్తేనే ఏమంటారు వ్యూస్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, దానివల్ల వీడియో పాపులర్ అవుతుంది. అంతేగాని మీరు ఏమనుకోవద్దండి. నేను ఎందుకంటే నా ఒపీనియన్ ఈ వీడియో పెడుతున్నాను అన్నమాట. ఓకేనా? బాయ్ అండి అందరికీ. ఇందులో నేను మాట్లాడిన దాంట్లో మీకేమైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి.